ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్లో గత శనివారం జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఓ దుండగుడు పలు ఆయుధాలతో భద్రతా చెక్ పాయింట్ వైపు నుంచి వచ్చి కాల్పులకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుంది. ఆ వ్యక్తిని 31 సంవత్సరాల కోల్ థామస్ ఎలెన్ గా పోలీసులు గుర్తించారు. అతడు కాలిఫోర్నియాలోని టోరెన్స్ ప్రాంతానికి చెందినవాడని, ఉన్నత చదువులు అభ్యసించిన ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, ఇది కేవలం ఒక ఒంటరి వ్యక్తి చేసిన దాడి మాత్రమేనని, పెద్ద కుట్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ దాడికి అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఒపెక్ ప్లస్ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశీయ ఇంధన ఉత్పత్తిలో వేగవంతమైన పెట్టుబడులతో సహా అభివృద్ధి చెందుతున్న ఇంధన స్వరూపం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఒపెక్ నుంచి నిష్క్రమించిన తరువాత కూడా యుఏఈ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తూ ఉంటుందని పేర్కొంది. ఒపెక్ ఏర్పాటైన 7 ఏళ్ల తర్వాత 1967లో యుఏఈ సభ్యదేశంగా చేరింది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత 3వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న యుఏఈ ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని మసూద్ పెజెష్కియాన్ అన్నారు. గత శనివారం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పెజెష్కియాన్ ఆరోపించారు. ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిందని, ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి దిగ్బంధాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పెజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే అంతకుముందు చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్కు బయలుదేరి వెళ్లిపోయారు. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్లో జరగాల్సిన ఉన్నత స్థాయి శాంతి చర్చలకు తమ దేశ ప్రతినిధులను పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకటించారు. అయితే మరొక సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కొనసాగుతున్న నౌకల దిగ్బంధాన్ని అత్యంత తెలివైన వ్యూహంగా అభివర్ణించారు. ఇరాన్ అణు లక్ష్యాలను పూర్తిగా వదిలే వరకు ఎలాంటి ఒప్పందం కుదిరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలపై పూర్తి స్థాయిలో రాజీ పడకపోతే ఎప్పటికీ ఒప్పందం ఉండదని తెలిపారు. ఇరాన్తో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం అణు అంశంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. The blockade is genius, okay? The blockade has been 100% foolproof. It shows how good our Navy is, I can tell you that. Nobody's going to play games. We have the greatest military in the world, and I built much of it during my first term, and we've been building it since. And the greatest anywhere in the world, nobody even close. And you see that whether it's Venezuela, Iran, the same thing. I mean, militarily, we've wiped them out. They have no military left. It's all the Navy's at the bottom of the sea. The Air Force is never going to fly again. Now they have to cry uncle. That's all they have to do. Just say, we give up. They've come a long way. The question is whether or not they're going to go far enough. So at this moment, there will never be a deal unless they agree that there will be no nuclear weapons. అదేవిధంగా ఒపెక్ నుంచి యుఏఈ బయటికి రావడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా స్వాగతించారు. ఈ నిర్ణయం వల్ల చమురు ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ గురువారం ఒక లేఖ విడుదల చేశారు. అణ్వస్త్ర కార్యక్రమం, మిసైల్ సామర్థ్యాలను తమ జాతీయ సంపదలా కాపాడుకుంటామని ప్రకటించారు. నూతన మేనేజ్మెంట్ హార్మౌజ్ జలసంధి మార్గంలో శాంతిని స్థాపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గల్ఫ్ ప్రాంతాన్ని రక్షించడంతో పాటు హార్మౌజ్ మార్గంపై శత్రుదేశాలు చేస్తున్న దురాఘాతాలను ఇరాన్ నిర్మూలిస్తుందని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ జలాలకు ఇరువైపులా ఉన్న దేశాలకు ఇరాన్కు ఒకే గమ్యం ఉందని ఆయన చెప్పారు. అమెరికా రహిత పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అది అక్కడ ప్రజల పురోగతి, శ్రేయస్సుకు దోహదపడుతుందన్నారు.
ఇదిలా ఉండగా తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపివేస్తే హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం 3 దశల ప్రణాళికను అమెరికాకు సమర్పించామని తెలిపారు. పాకిస్తాన్ అధికార వర్గాల ద్వారా తమ ప్రతిపాదనలు ఇప్పటికే అమెరికాకు అందాయని చెప్పారు. ఆ ప్రతిపాదనల్లో తొలి దశలో యుద్ధాన్ని పూర్తిగా ముగించాలని, తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపాలని ఇరాన్ కోరింది. లెబనాన్పై సైనిక చర్య తిరిగి ప్రారంభం కాదనే హామీని తమకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. 2వ దశలో హార్మోజ్ జలసంధిని తెరవడానికి సహకరిస్తామని ఇరాన్ తెలిపింది. ఈ దశలోనే హార్మోజ్ జలమార్గం నిర్వహణతో ముడిపడిన కొత్త చట్టపరమైన మార్గదర్శకాలపైన, హార్మోజ్ మీదుగా రాకపోకలు సాగించే నౌకల నుంచి తాము వసూలు చేయాల్సిన రవాణా రుసుములపైన చర్చలు జరుపుతామని పేర్కొంది. మొదటి 2 దశలు విజయవంతంగా అమలైన తరువాతే 3వ దశలో తమ అణు కార్యక్రమం యురేనియం శుద్ధిపై చర్చిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం ముగింపు హార్మోజ్ను తెరవడం వెంటనే అందరికీ అవసరమని చెప్పింది. తొలి 2 దశలను దాటిన తరువాత అమెరికా ఇరాన్లకు పరస్పర విశ్వాస భావన ఏర్పడుతుందని, దాని ప్రాతిపదికన అణ్వస్త్ర కార్యక్రమంతో పాటు మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ ఆర్థిక సహాయంపై ఇరు దేశాలు చర్చలను పునరుద్ధరించవచ్చని పేర్కొంది. అయితే ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా సెనెట్లో ప్రకటించింది. ఇరాన్తో యుద్ధం ఇప్పటికే ఆగిపోయిందని అమెరికా సెనెట్ వేదికగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఈ ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగనందున 1973 చట్టం ప్రకారం దానికి కాంగ్రెస్ అనుమతిని పొందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవుగా ఏప్రిల్ 7 నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని, దాని నిరవధిక పొడిగింపు కూడా జరిగిందని గుర్తు చేశారు. ఇరాన్పై యుద్ధంలో తమకు ఏమాత్రం సహకరించని నాటో కూటమి దేశాలైన స్పెయిన్, ఇటలీల నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలిపించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటించింది. హార్మోజ్ జలసంధి మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై దాడికి ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ పేర్కొంది. హార్మోజ్ పరిధిలో నెలకొన్న ఉద్రిక్తతలు భారతదేశ ఇంధన ఆర్థిక భద్రతలకు సవాళ్లుగా మారినందున వాటిపై తాము తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు వెల్లడించింది. భద్రతా మండలి సమావేశం వేదికగా ఐక్యరాజ్య సమితిలోని భారత డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ యోజనా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి హార్మోజ్ మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై దాడులు చేయకూడదని ఆమె కోరారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధమని, దానిని పాటించాలన్నారు. హార్మోజ్ మార్గంలో రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడుల వల్ల నౌకా సిబ్బంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందన్నారు. ఈ విధంగా నౌకాయానానికి, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకాన్ని కలిగించే ఏ చర్యలు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలను ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పాటించాల్సిందేనని మార్చి 11న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించిన 2817 తీర్మానానికి భారత సహ ప్రాయోజకత్వాన్ని వహించింది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం వీలైనంత త్వరగా హార్మోజ్ జలసంధి మార్గాన్ని సురక్షిత, స్వేచ్ఛాయుత స్థితికి పునరుద్ధరించాలని యోజనా పటేల్ పేర్కొన్నారు. As a major trading nation, India strongly deplores the recent targeting of commercial shipping through the Strait of Hormuz and the endangerment of innocent civilian crew members. Such actions have resulted in the tragic loss of precious lives of Indian seafarers and are unacceptable. India reiterates that freedom of navigation and global commerce through the Strait of Hormuz must be fully respected in accordance with international law and urges that safe and unimpeded maritime passage be restored at the earliest. Mr. President, the main concerns to be immediately addressed are safety of navigation, continuance of supply chains with specific emphasis on humanitarian supply chains, enhancement of maritime situational awareness, and facilitating communication for the seafarers, whether directly or indirectly. అదేవిధంగా గాజా, వెస్ట్ బ్యాంక్లలో జరుగుతున్న విధ్వంసం, ప్రాణ నష్టం కూడా ఆందోళన కలిగిస్తోందని, అక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత భయానకంగా పౌర మౌలిక సదుపాయాల విధ్వంసం జరుగుతోందని, దీనిని కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తప్పక గమనించాలన్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్లలోని పాలస్తీనియన్లకు సహాయం చేసేందుకు భారత్ అనేక ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. యూరోపియన్ యూనియన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 25% సుంకాలను నిన్న ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందాన్ని పాటించడం లేదని పేర్కొంటూ EU నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25% పెంచుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ వేదికగా నిన్న వెల్లడించారు. అయితే అమెరికాలో తయారయ్యే వాహనాలపై ఎలాంటి సుంకాలు ఉండవని, తద్వారా దేశీయ ఉత్పత్తిని విస్తరించుకోవడానికి ఆయా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మకమైన హార్మోజ్ జలసంధి గుండా నౌకాయానం గణనీయంగా క్షీణించిందని యూకే మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ యూకేఎంటీఓ తెలిపింది. ఈ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి హార్మోజ్ జలసంధిలో రవాణా 90% పైగా పడిపోయిందని, మార్చి 1 నుంచి ఏప్రిల్ 27 మధ్య హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు, ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పిపోవడం వంటి 40కి పైగా సంఘటనలు జరిగాయని రాయల్ నేవీ నేతృత్వంలోని పర్యవేక్షణ సంస్థ అయిన యూకేఎంటీఓ ఒక ప్రకటనలో తెలిపింది. హార్మోజ్ జలసంధిని నౌకలు సురక్షితంగా దాటలేకపోతున్నాయని, ఈ సంక్షోభం కారణంగా దాదాపు 850 పెద్ద వాణిజ్య నౌకలు గల్ఫ్లోనే చిక్కుకుపోయాయని ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఇరుకైన జలమార్గంలో భద్రతాపరమైన ప్రమాదాల వల్ల అవి సురక్షితంగా బయటకు వెళ్లలేకపోతున్నాయని పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో మిలిటెంట్లు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. అడమావా రాష్ట్రంలోని ఒక గ్రామంలో నివాసితులే లక్ష్యంగా మిలిటెంట్లు రాత్రి సమయంలో దాడులు చేశారు. అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ISS ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈస్టర్ పండుగ వేళ ఉత్తర నైజీరియాలో జరిగిన 3 వేర్వేరు దాడుల్లో 26 మంది మృతి చెందిన ఘటన, అలాగే ఉత్తర మధ్య నైజీరియాలో ఉన్న ఓ అనాథాశ్రమంపై గుర్తు తెలియని దుండగులు 23 మంది చిన్నారులను అపహరించిన ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గత 2 దశాబ్దాలకు పైగా నైజీరియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో ఉగ్రవాదం, అపహరణలు, సాయుధ దాడులు తరచుగా జరుగుతున్నాయి. భారత్ పొరుగు దేశమైన నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోల్ఫా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఒక జీపు అదుపు తప్పి 700 మీటర్ల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జల్జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షం కారణంగా రహదారిపై బురద ఏర్పడటంతో వాహనం జారిపడిందని పోలీసులు తెలిపారు. కిర్గిస్తాన్లోని బుష్కెక్ నగరం వేదికగా SCO సభ్య దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ప్రసంగించారు. ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం పరిణమిస్తోందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. తీవ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO రక్షణ మంత్రుల స్థాయి సమావేశం ఖండించిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు SCO కూటమి కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏకపక్ష పోకడలు, సైనిక ఘర్షణలు పెరుగుతుండడం పట్ల రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో ఈ ఘర్షణల్లో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ అంతర్జాతీయ పరిణామాలపై SCO దేశాల రక్షణ మంత్రులు సమీక్షించి భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం భారతదేశానికి చెందిన 657 ప్రాచీన కళారూపాలను తిరిగి అప్పగించింది. వీటి మొత్తం విలువ సుమారు 116 కోట్లకు పైగా ఉంటుంది. న్యూయార్క్లోని మన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం యాంటిక్విటీ స్మగ్లింగ్ యూనిట్ ఈ చారిత్రక సంపదను గుర్తించి స్వాధీనం చేసుకుంది. అక్రమ రవాణా నెట్వర్క్లపై జరిపిన అనేక దర్యాప్తుల అనంతరం స్వాధీనం చేసుకున్న అపహరణకు లోనైన వస్తువులివి. న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి హాజరైన రాయబారి రాజలక్ష్మి కదం సమక్షంలో వీటిని అప్పగించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.